దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్. దేవతి దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ ఉదయకాల సమయమున, ఈ యొక్క ప్రత్యేకమైన దినమున దేవతి దేవుని యొక్క వాక్యాన్ని వినుటకు, ఈ యొక్క లవ్ వర్డ్ ద్వారా ఆశీర్వదింపబడుతున్న మీ అందరికీ కూడా ఆహ్వానం. దేవతి దేవుడి యొక్క దినమున మనకి ఈ వాక్యాన్ని వినిపించనై ఉన్నాడు. శ్రద్ధగా మనం విందాం, ఆలకిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క దినమున దేవుడు మనందరితో మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన వాక్యము నుండి ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని మనందరి కొరకు ఆయన వినిపింపు చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. మన జీవితంలో మనము, మన ఆత్మీయ జీవితంలో మనము ఎంత ముందుకు వెళుతూ ఉన్నా సరే మనము గొప్పగా ఉండాలని కోరుకుంటాము. మన ఆత్మీయ జీవితంలో మన బలహీనతల చేత, ఈ యొక్క లోకంలో అలా అనేకమైన ఉపద్రవముల చేత, అనేకమైన ఒడిదుడుకుల చేత, అనేకమైన ఆపోజిట్ ఫోర్సెస్ చేత మనము ఆపబడుతూ ఉన్నా సరే మనము ముందుకే వెళ్ళాలి అని, విజయం వెంబడి విజయాన్ని మనం అనుభవించాలని మనము ప్రయాసపడుతూ ఉంటాము. అలాగున మన ఆత్మీయ జీవితంలో ఇక మీదట మనము అలాంటి ప్రయాస పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఈ రోజున ఒక ప్రత్యేకమైన వాక్కును ఆయన మనందరి కొరకు వినిపింప చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క జీవ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ మనకు తెలుసు కదా. ఈ యొక్క వాక్యము ఆరంభంలోనే దేవుడు అంటూ ఉన్నాడు, నీవు నా మాట శ్రద్ధగా విని దాని ప్రకారము నీవు చేసిన ఎడల, నా మాటను నీవు గైకొని దాని ప్రకారము ధర్మశాస్త్రములో ఉన్నదంతా నీవు చేయగలిగితే నీవు తప్పక ఆశీర్వదింపబడతావు. అలాగున నేను భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చుగా చేస్తానని దేవత దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని చేశాడు కదా. మరి దీని నుండి అనేకమైన ఆశీర్వచనములు మన కొరకు దేవతి దేవుడు వ్రాయించి పెట్టాడు. లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ని దేవుడు మన కొరకు ఈ యొక్క గ్రంథంలో ప్రత్యేకంగా ఈ అధ్యాయంలో ఆయన సమకూర్చి పెట్టగా, ఇక మీదట మనము నేను ఇంకా డెవలప్ అవ్వట్లేదు, నేను ఇంకా ముందుకు వెళ్ళట్లేదు, నేను ఇంకా ఇంక్రీజ్ అవ్వట్లేదు, ఈ యొక్క దినమున నేను ఏం చేసేదా, ఈ వారమున నేను ఏం చేస్తాను, ఈ యొక్క నెలలో నేను ఏం సాధించగలను అన్ని ఇక మీదట అవస్థ పడవలసిన అవసరం లేదు. దేవుడు స్ట్రైట్ గా ఈ దినమున ఒక వండర్ఫుల్ వర్డ్ ని నీ లైఫ్ లోకి రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను తలగానే చేశాను కానీ తోకగా కాదు, నీవు పైనే ఉందువు కానీ క్రింద కాదు అని ఈ వాగ్దానాన్ని నీ జీవితంలోనికి ఆయన విడుదల చేస్తున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నీ జీవితం గురించి ఆలోచించు. దేవుడు నిన్ను గూర్చి ఆయన పట్టించుకుంటూ ఉన్నాడు. నీవు పైవాడుగా ఉండుటకు ఆయన ప్రణాళిక రచించాడు. నీవు పైనే ఉండడం అన్నది దేవునికి ఇష్టం. నీవు ఉన్నతమైన స్థితిలో ఉండడం అన్నది దేవునికి ఇష్టం. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నేను నిన్ను తలగా నియమించితిని గాని తోకగా కాదు అని. ప్రియులారా, దేవుని బిడలుగా మనము, ఆయన బిడలుగా ఈ యొక్క భూమి పైన జీవిస్తూ ఉండగా, ఆయన నామ మహిమార్థమై ఈ భూమి పైన మనము జీవిస్తూ ఉండగా మనము ఎలాంటి వారమో ఒక్కసారి దేవుని వాక్యం ద్వారా ఆలోచించాలి. మనం ఈ భూమి మీద ఆయన రాజ్యంలో జీవిస్తూ ఉన్నా కూడా, మనము దేవుని బిడ్డలుగా చలామణి అవుతూ ఉన్నా కూడా మనము తలగా కాక తోకగా ఉన్నామా, లేదు మనము తోక వంటి పనులు చేస్తూ ఉన్నామా, తోకకు సంబంధించినటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉన్నామా? ఈ దినమున నీవు ఆలోచించాలి. నీవు తోకవు కాదు కానీ తలవి. దేవుడు నిన్ను తలగా నియమించాడు. దేవుడు నిన్ను తలగా ఎలా నియమించాడు, ఎక్కడ నియమించాడు, వాక్యాన్ని నీవు గనుక ధ్యానించగలిగితే అది నీకు తేటతెల్లం అవుతుంది. నీవు తలవే అని నీకు తెలిసేలాగా దేవత దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఈ దినమున నీవు విశ్వసించి ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకోమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగున తల అంటే ఉన్నతమైన స్థితికి సాదృశ్యముగా ఉంది. తల అంటే పైన అన్నదానికి సాదృశ్యముగా ఉంది. తల అంటే ఏలుబాటునకు సాదృశ్యముగా ఉంది. అంటే దేవుడు ముందుగానే మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు కదా, ఒక గొప్ప అభయాన్ని ఇచ్చాడు కదా. ఆయన ఆశీర్వదించి నీ ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి ఈ భూమిలో నేను నీకు అనుగ్రహించినదంతా నీవు లోపరుచుకొని దీన్ని ఏలుదువుగాక అని ఆయన వాగ్దానం చేశాడు కదా. మరి అది ఏం చెప్తుంది? ఇట్ ఈస్ ఆల్ సేయింగ్ అబౌట్ ద డొమినియన్ దట్ గాడ్ హ్యాస్ పారాఫ్రేజ్డ్ ఇన్ అవర్ లైఫ్స్ అని అది తెలియపరుస్తుంది. అంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నీవు ఉండులాగున గొప్ప ప్రణాళిక రచించాడు కాబట్టి, ఆయన ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలవబెట్టాడు కాబట్టి, అందుకే ఆయన నీతో అంటూ ఉన్నాడు, నీవు తలవే కానీ తోకవు కాదు, నీవు పైన మాత్రమే ఉండేదువు కానీ క్రింద కాదు అని ఆయన సెలవిస్తున్నాడు కదా. మనము తలలాంటి స్థితిలో, మనము తలే అయి ఉన్నాము. తల ఎంత ఉన్నతముగా ఉంటుందో, తల ఎక్కడ ఉంటుందో అక్కడే మన యొక్క ప్రస్థానం, అక్కడే మన యొక్క జీవన ప్రయాణం అని ఈ దినమున దేవుడు జ్ఞాపకం చేస్తూ, రెండవ
భాగాన్ని కూడా దేవుడు నీకు మరలా ఇంకొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నీవు పైనే ఉందువు గాని క్రింద కాదు. నీవు క్రింద స్థితిలో ఉన్నా, నేను క్రిందికి వెళ్ళిపోతున్నా, అనేకమైన పరిస్థితులను బట్టి నేను మరింత క్రిందికి వెళుతూ ఉన్నా, అనేకులను చూసుకున్నప్పుడు నేను క్రింద ఉన్నానేమో అని నీవు బాధపడుతున్నావా? నీవు నీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, లేదంటే నీ బంధుమిత్రాదులతో కావచ్చు, నీ స్నేహితులతో కావచ్చు, వారితో వీరితో నీవు పోల్చి చూసుకున్నప్పుడు నేను చాలా క్రిందగా ఉన్నా, నేను చాలా తక్కువగా ఉన్నా, నేను తక్కువ స్థాయిలో ఉన్నా అని నీవు ఆలోచిస్తున్నావా? కాదు ప్రియులారా, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. దేవుడు నిన్ను పైనే ఉండుటకు పేరు పెట్టి పిలిచాడు. నీవు పైనే ఉండాలి. అది ఆయనకు మహిమ, ఘనత. అలాగుననే ఆయనకు మహిమ మాత్రమే కాదు, నీవు కూడా పైనుండి ఆనందించు వాడివిగా దేవుడు నిన్ను చేశాడు. దేవత దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ దినమును నీవు నమ్ము, విశ్వసించు. నీవు తలవి, నీవు పైనే ఉండువాడవు. నీవు తలగా ఉండుదానవు, నీవు పైనే ఉండుదానవు అని నిన్ను నీవు క్రీస్తునందు స్థాపించుకొని ఈ దినమును నమ్ము. ఈ యొక్క వాగ్దానము నీ జీవితంలో అవును ఆమెన్ అన్నటువంటి వాగ్దానమే. ఇది నీ జీవితంలో తప్పక నెరవేర్చబడుతుంది. నీవు ఒకటి జ్ఞాపకం చేసుకో, నీవు ఎప్పుడైతే నమ్మి ఈ వాగ్దానాన్ని పలుకుతావో అది నీ జీవితంలో సాధ్యమవుతుంది, అది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నేను ఈ భూమి మీద ఉన్న జనములందరికంటే నేను నిన్ను హెచ్చుగా హెచ్చించెదను, నేను ఉన్నతమైన స్థితిలో నేను నిలవబెడతా అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని మాట విని దాని ప్రకారం నీవు చేయి. అత్యధికముగా నీవు దీవింపబడతావు, ఆశీర్వదింపబడతావు. యేసు నామములో ఈ దినము నుండి నీవు తలగాను, నీవు పైగా ఉండు, దేవుని బిడ్డగాను నీవు జీవించదువుగాక. దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం నాయన. మా ప్రియులైన వారిని మీ చేతులుగా చెప్తున్నా యొక్క శుభదినాన ఈ ఉదయకాల సమయమున ఈ వాక్యం ద్వారా మీరు అందరితో మాట్లాడుతున్నారు. మీ యొక్క నాయన వాక్కును అందరికీ నాయన ఇదిగో తండ్రి మీరు వివరిస్తున్నారు. యేసు నామములో నీవు తలవే, యేసు నామములో నీవు పైన ఉండు వాడవే అని నాయన మీరు మాట్లాడుతున్నారు. నాయన ఇదిగో తండ్రి మా జీవితములకు ఒక గమ్యమును మాత్రమే కాక మా స్థితిని, స్థాయిని కూడా ముందుగానే నిర్ణయించిన దేవాతి దేవ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దీనిని హృదయమందు పదిలపరుచుకుని బహుగా నాయన తలగాను ఉన్నతముగాను ఇదిగో తండ్రి మీ ప్రియమైన బిడ్డలందరూ జీవించదురుగా కానీ బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.